సింహాచలం. అమ్మా అప్పన్న స్వామి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మా అబ్బాయి ఇవాళ లైన్ కలిపాడు బాబు. ఆ అదృష్టం ఆ! చాలా రోజుల నుంచి అందరు ఆ! ఆడవాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. కాకపోతే నేను ఆ! మగవాళ్ళతోనే వీడియోలు, మగవాళ్ళతోనే లైవ్‌లు చేయడం వల్ల మిమ్మల్ని అందరిని దూరం పెట్టాల్సొచ్చింది. ఆ! ఇంక నుంచి నేను ఆడవాళ్ళని దగ్గరవ్వడమే. దూరం పెట్టడం ఉండదు. వద్దొద్దు, దగ్గరగానే ఉండండి. దూరంగా ఉండకండి. అహా! నాకు అందరూ తెలీదు కదా! సీతమ్మ అన్ కల్లోకొచ్చి మగోళ్ళతో లైవ్‌లు పెట్టక, ఆళ్ళని ఎంకరేజ్ చేయక, ఇంకా ఆడవాళ్ళతోనే మాట్లాడు, ఆళ్ళ సమస్యల అంతే. కోసం మాట్లాడేది సీతమ్మ రోజు కల్లోకొచ్చి చెప్తది. నేను ఆళ్ళతో అదే ఉంటాను. అంతకుముందు మా అబ్బాయి మాట్లాడాడు మీతో. అవును. నాకు గుర్తుంది. సింహాచలం నుంచి మాట్లాడాను ఆ! నేనెప్పుడు. లైవ్‌లో ఉదయ్ నాకు కృష్ణ. గుర్తుంది. ఆ! ఉదయ్ కృష్ణ అని ఒకసారి మాట్లాడాడు. అది అయ్యో! ఒకసారి నేను మాట్లాడి అన్వేష్ గుర్తుంది. బాబుతో మాట్లాడతానురా. నాకు తనంటే చాలా ఇష్టం. హ్మ్. తమ్ముడు లాంటి వాడు. చక్కగా ఎక్ అవన్నీ ఎక్ ఎక్ చెప్తాడు. కాదు. ఆ! ఎక్కడుంటారు సింహాచలంలోని? ఇక్కడేనమ్మా. అడివారం, అడివారం. అడివారంలోనా? సొంటిగం వెళ్ళే రోడ్‌లో ఉంటున్నాం బాబు. తెలుసు. 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 హ్మ్. తెలుసు. హ్మ్. తెలుసు. 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 అంచేత మా చక్కగా సింహాచలం మాట్లాడతారు. హ్మ్. హ్మ్. దేవస్థానం భూములయన్నీని కదా! అవునా! అన్ని దేవస్థానమేనమ్మా. ఏం లేవు. అన్ని అంతే. దేవస్థానం భూములే. అన్ని అన్ని దేవస్థానం భూములే. దేవస్థానమే. కానీ హ్మ్. నేను ప్రపంచ యాత్ర మొదలుపెట్టడం అప్పన్న స్వామి ఆశీర్వాదం ఆ! ఇప్పటికి నిజంగా నాకు నమ్మకం అన్నమాట. అప్పన్న ఆ! స్వామి అంటే వదలను. హ్మ్. ఆయన హ్మ్. పాదాలు వదిలే ప్రసక్తే లేదు. జై అవును. శ్రీమన్నారాయణ. చిన్నజీయర్ ఆయన స్వామి ఆయన దయ వల్లే 20 ఏళ్ళు ఇక్కడే ఉంటున్నామమ్మా మేము. అప్పన్న బాబు దయ చిన్నజీయర్ స్వా వల్ల. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకెళ్ళాను. కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లోని మీరు చూసారా? ఆహా! అవును. మీరు అన్నీ వెళ్తారు చక్కగా. అదృష్టం అది అంటున్నాను నేను. అందుకే అన్ని దేశాలు తిరుగుతున్నారు. అన్నీ అహా! మనకు మన చూపిస్తున్నారు. ఇండియా మన ఇండియాలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉంది. కేదార్‌నాథ్, అవును. బద్రీనాథ్‌ల్లోను. ఆ! ఆహ్, ఏది దాన్నేటంటారు? ఇక్కడ ఉంటాయి కదా! రుద్రాక్ష చెట్లు అవి రుద్రాక్షలు, చూపించే రుద్రాక్ష. ఆ! మీరు చూడలేనట్లుంది. చూడండి ఆ! బావుంటది. బాబు వెళ్ళాడు. కేదార్‌నాథ్ అవన్నీ వెళ్ళాడండి. బావుంటది. చాలా గంగోత్రి. బావుంటది ఎళ్ళండి. ఆ! యమునోత్రి, గంగోత్రి, యమునోత్రి అన్నీ వెళ్ళాడు. బాబు వెళ్ళాడు. చోటా చార్ధామ్, బడా హ్మ్. చార్ధామ్ చాలా బావుంటది ఎళ్ళండి. ఆ! అన్ని హ్మ్. యాత్రలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అదృష్టం మీకు. అదృష్టం ప్ర అండి. అదృష్టం, ఆ! అదృష్టం. ఏ జన్మలో ప్రపంచమంతా చేసుకున్న పుణ్యమో. తిరుగుతున్నారు. ఇండియా ఎప్పుడొస్తున్నారు? వచ్చారా ఈ ఇండియా మధ్య? ఆ! 2020లో వదిలేసాను. మళ్ళీ ఆ! 2040లోని ప్రపంచం అంతా తిరిగేసి వద్దామని నా కల. తిరిగి అంతే. రండి చక్కగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఆరోగ్యంతో నేనొచ్చేసి ఇలా నవ్వుతూ ఉండాలి మీరు. ఏదైనా కావాల్సింది ఆరోగ్యం. అదుంటే ఏదైనా అంతే. సాధించొచ్చు. అది ఉంటే ఎక్కడైనా ఐశ్వర్యం హ్యాపీగా ఉండొచ్చు. ఉన్నట్టే. ఆ! అంతే. ఆరోగ్యం ఉంటే నేను ఐశ్వర్యం దాని కోట్లు నేను దాని కోసమే పరిగెడతాను. ఈ డబ్బు కోసం నేను ఆ! పరిగెట్టను. ఈ డబ్బు కోసం అవునవును. నేను పరిగెట్టను గానీ నన్ను పరిగెట్టుకుంటూ వస్తది. ఆ! వద్దు తల్లి నాకు నెమ్మదిగా చాలు అన్నా వచ్చి నా మీదే నన్నే నాకే మంచి వాళ్ళకే వస్తాయండి. ఇప్పుడు కాసే పూసే చెట్టుకే కదా దెబ్బలు. ఏమి లేని చెట్టుకి ఏమి ఉండవు కదా! దాన్నెవడు కాయలు పట్టించుకోరు. కాసే చెట్టుకే రాళ్ళేస్తారు. మన దగ్గర అంచేతను బోలెడు డబ్బు ఆ! మన ఫోటో పెట్టుకుంటే ఎంతమందికి టీవీలు, ఫ్రిడ్జులు, ఎన్ని ఆ! వీడియోలు అంతా డబ్బే కదమ్మా! అందరికి అవును. అదృష్టమే కదా! ఇప్పుడు మన ఫోటో తీసేశారు. వాళ్ళకి వ్యూస్ లేవు, డబ్బులు లేవు. అయ్యే అన్ని మళ్ళీ నా ఫోటో ఎత్తుకుంటేనే డబ్బులొస్తాయి పాపం. ఏదో విధంగా ఎ ఆ! ఎ మనం ఏదో విధంగా ఒకరికి ఉపయోగపడాలి. ఉపయోగపడుతున్నాం. ఆ! మంచిగానే అవును. ఇన్నాళ్ళు మంచిగా ఉపయోగపడ్డాం. ఇప్పుడు చెడుగా ఆ! ఉపయోగపడ్డాం. ఎంజాయ్. ఏం లేదండి. ఎప్పుడు మంచిగానే చెప్తున్నారు. మన ఇండియా కోసం గూడా అక్కడున్న అన్ని దేశాలు తిరిగినా కూడా మన ఇండియా గురించి గొప్పగా చెప్తూ ఉంటారు మీరు. అన్నీ చూస్తుంటారు. మాకు మనం చూపిస్తుంటారు. గొప్పగా చెప్పాల్సిన విషయంలో గొప్పగా చెప్తాను. కొంచెం అవును. సొంతెక్కివ్వాల్సిన విషయంలో చెప్పాలండి. సొంతెక్కిస్తాను. తప్పుని చెప్పాలి. తప్పని చెప్పాలి. నేను చెప్పాలి. చెప్పకపోతే నువ్వు హ్మ్. చెప్తావా? నువ్వు ఆ! నువ్వు ఇంట్లో కూర్చొని నూతిలో కప్పలాగా ఉంటావు. నీకేం ఆ! తెలీదు. నేను మనకేముంది చూసాను తిరిగిన వాళ్ళకి చెప్పాలిదా? తెలుస్తుంది. అవును. అవును. హ్మ్. తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. తప్పుని తప్పని చెప్పాలమ్మా. తెలియకపోతే ఎలాగా? నేను నాలో ఉన్న హ్మ్. గొప్పతనం ఏంటంటే ఎన్ని మంది కుక్కలు అరిచినా చూసి అంతే నవ్వేసి వదిలేస్తా. చూ వదిలేయడమేనండి. పట్టించుకుంటే చూసి అవ్వదు. నవ్వుకుంటా. ఇప్పుడు అదే. నేనెంత తెలివైన వాడినో, హ్మ్. నేనెంత మోనార్కునో, నేనెంత సాధించానో అది నాకు తెలుసు. నీకు ఆ! చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుసుకొని నువ్వు అదే. కుళ్ళు కు కుళ్ళు కుళ్ళుకుని చచ్చిపోవాలి. నా యొక్క ఇప్పుడు గొప్పతనాన్ని చూసి. న్యాయబద్ధంగా ఓ రూపాయి తెచ్చుకున్నా మనకు ఆనందంగా ఉంటుంది కదా! నేను అమ్మా భగవంతుడి హ్మ్. సాక్షిగా చెప్తున్నాను. ధర్మం అవును. 4 పాదాల మీద అంటారు కదా! నేనిప్పటికే ధర్మం 4 పాదాల మీద ఉంటాను. అబద్ధం ఆడను. అవును. అంతే నేనెవరిని కదా! నా జీవితంలో నేను మోసం చేయలేదు. ఒక 1000 లేదు. మంది ఆహ్, చేతిలో మోసపోయాను.
ప్రతిరోజు అవును. మోసపోతారు. నేను మాట్లాడతానా హ్మ్. ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు ఎదవలు. అవును. రికార్డ్ చేసేసుకొని అవును. వీడియోలో పెట్టుకుంటారు. ఎదవన్నారు ఎదవలు, అవును. దరిద్రులు. వాడికి పాపం నాకు పుణ్యం. ఎన్ని అంతే. ఎన్ని 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 ప్రతి ఎవరితో మాట్లాడినా రికార్డింగే. ఎవరితో హ్మ్. మాట్లాడినా రికార్డింగే. అయన్నీ ఆ! డబ్బులబ్బా! నువ్వు ఆ! మాట్లాడుతున్నావు కదా! ఎంత డబ్బులంటారు. ఆ! ఆ! ఒకడికి మరేంటి బాబు ఉపయో పెళ్లి గట్రా చేసుకోరా మీరు? అమ్మ ఏం ఇప్పుడు అంటలేదా? ఇప్పుడు హ్మ్. నా ఇంకా వయసేమి ముదిరిపోలేదు. నేనొక ముదిరిపోయిందని ట్రావెలింగ్ కాదు. చేస్తాను. చే సీ హ్మ్. కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు. ఆగదంటారు. ఆగదు. 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 మరి నాకు ఆగి ఇప్పుడు నేను వస్తుంది. వస్తుంది. ఆ నేను టైం అహా! వస్తుంది. హ్మ్. వస్తుంది. హ్మ్. సింహాచలం వెళ్ళిపోయి, అప్పన్న స్వామి నాకు పెళ్లి అయిపోవాలి, 2 పిల్లలు పుట్టాలని మొక్కుకున్నాను. ఆ తర్వాత ఆ! తిరుపతి వెళ్ళిపోయి, వెంకన్న స్వామి నాకు 2 పిల్లలు పుట్టియాలి, పెళ్లి అయిపోవాలని మొక్కుకున్నాను. తర్వాత కేదార్‌నాథ్ వెళ్ళిపోయి, కేదార్‌నాథా పెళ్లి అయిపోవాలని మొక్కుకున్నాను. బద్రీనాథ్ ఆ! వెళ్ళిపోయి మొక్కుకున్నాను. యమునోత్రి, గంగోత్రి, త్రియంబకేశ్వరం వెళ్ళాను. శని సింగనాపూర్ ఆలకిస్తాడులెండి. ఏదో కాదు. దేవుడు ఆ! కాదు. 2020లో శని సింగనాపూర్‌లో శనీశ్వరుడిని కూడా మొక్కేసుకున్నాను. పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలని. షిరిడి ఆ! సాయిబాబాకి మొక్కేసుకున్నాను. ఇంకా ఆ! ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరికీ మొక్కేసుకుంటే, ఆ! ఇంటికొస్తే మా అమ్మ నీ పెళ్లి క్యాన్సెల్ అయిపోయింది తెలుసా? అయ్యయ్యో! ఆ! అలాగంటే నేను అప్పుడు ఇంతమందికి దేవుళ్ళు మొక్కుకుంటే నా పెళ్లి క్యాన్సెల్ చేశారా? క్యాన్సెల్ చేయడానికా ఏంటి? ఎందుకు ఎందుకు చేశారని అడిగాను. అడిగితే ఆ! ఆ! ముందుంది ముసళ్ళ పండగ. నువ్వు ఎంజాయ్ చెయ్యి. ప్రపంచం తిరుగని చెప్పు మనకు వదిలేశారు. ఇంకా ఎంత తిరగమని, ఇంకా ఏవో ఉన్నాయి హ్మ్. చూపించమని జనాలకి. ఆ! ఆయన అదే. ఏమంటున్నారంటే ఆ! ఆళ్ళేమంటున్నారంటే, "ఒరేయ్! పెళ్లి చేసుకొని మేమందరం ఉన్నాము. నువ్వొక్కడివే హ్యాపీగా ఉండు." ఆయన ఆ దేవుళ్ళే అన్నాక మనకేమి ఇప్పుడు అంతే. కొన్నాళ్ళు ద ఎంజాయ్ చేయండి. పెళ్లి చేసుకుంటే ఆ! అవేవి కుదరవు. ఆ! అది. చేయండి బాగా. ఎంజాయ్ చేయి ఇప్పుడు నాన్న. ఇప్పుడు శుభ్రంగా. ఇప్పుడు నేనేం తప్పు పెళ్ళికేముంది ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళేం సుఖపడిపోవట్లేదు కానీ, హాయిగా చూసారా? ఉండండి. కాపోతే చూసారా? ఏంటంటే తల్లిది మాలాంటి వాళ్ళకుంటుంది కదా నాన్న చేసుకోవాలి. ఏ ఆ! ఇంతకు ముందేమో ఆ! పెళ్లి చేసుకో అమ్మా అన్నారు. ఇప్పుడేమో సుఖంగా ఉండు, ఎంజాయ్ చెయ్యు, పండగ చేసుకో. అది. అది కాదు. తల్లిదండ్రుల ఆశ అది చేసుకోవాలి. నా కొడుకు అమ్మా నేనుంటున్నాను అని. కాదు. మా అమ్మ ఒకటే అన్నది. అదొక ముచ్చట. ఒకటే అన్నది. ఆ! అన్నది. "నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అలా బతుకు అన్వేషు. నీ పెళ్లి కోసం నేనెప్పుడు అడగను. ఎందుకంటే అవునవును. 3 నెలలు మొగుడు సచ్చిన ముండలాగా ఏడ్చాను నేను. ఆ! ఏడుపు. హ్మ్. పెళ్లి కాన్సెల్ అయిపోతే ఆడదే ఏడాలి. నేనెందుకు ఏడ్చేవాడో తెలియదు అది. పిచ్చి నా కొడుకుని. అ అదే ఏడుపో, మరి. ఏడుపో, రోజూ ఏడుపు. అమ్మ ఆ! మా అమ్మ, మా నాన్న చెప్పి ఆడు బతికిపోయాడో, సచ్చిపోయాడో ఒకసారి మేడ మీదకెళ్ళి చూడండంటే మా నాన్న గంటకొకసారి అది. "కాఫీ తాగుతావా? టీ ఆ! తాగుతావా? ఉప్మా తింటావా? సేమియా ఆ! ఉప్మా తింటావా? కూరేటుండాలి? అన్నమేట" ఆ! చె చెకింగ్‌కి. నేనున్నానా? అవును. చచ్చిపోయానా అని చెకింగ్‌కి. అయ్ అయ్యయ్యో! ఏటా? ఏటా మా నాన్న ఇన్ని సార్లు వస్తున్నాడు అనుకోని ఇప్పుడు అర్థమైంది. అంటే అప్పుడు అదే. బాధలో ఉన్నాను కదా అనేసి. మా అవునవును. అమ్మ ఇప్పుడు ఈ ఆనందాన్ని చూసి అంటది, "సచ్చినా నువ్వు నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే ఎంత దేశాలు తిరగగలవాడివా? ఎంత డబ్బు తిరగలేరు. ఎ ఎంత డబ్బు హ్మ్. సంపాదించుకోగలిసేవాడివా? అంత హ్యాపీగా వద్దు" అన్నది. ఉండలేరండి మ్యారేజ్ చేసుకుంటే. ఈ రోజుల్ని బట్టి ఉండలేరు. నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటే పిల్లలకి బ ఆ! డబ్బు ఎక్కువైపోయిందండి. ఇప్పుడు కూడా హ్మ్. మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉండగలమండి. మనీ. అవును. మనీ ఒక్కసారి ఈఎంఐ కోసం టీవీ ఓడు, ఫ్రిడ్జోడు ఈళ్ళందరూ వస్తే ఆ పిల్లలతోని బుర్ర నేలకేసుకొని కొట్టుకోవాలొస్తది. ఏదైనా మనీ. మనీ ఉంటే ఫ్యామిలీ మనీతోనే ఏదైనాను. అదే. అదే. మనీ మేక్స్ మెనీ మిరాకిల్స్ ఎంతమంది హ్యాపీగా లేరండి ఫ్యామిలీస్. అంతే. ఆ! ఆ! ఇప్పుడు డబ్బు పిల్లలకి మ్యారేజ్ చూద్దామన్నా భయమేస్తుందండి. ఆడపిల్లల ధోరణి అస్సలు బావట్లేదు. భయమేస్తుంది. ఇన్నాళ్ళు చెప్పి చెప్తే ఏవో 4 అక్షింతలు పడతాయంటే ఆనందపడేవాళ్ళం. ఆహా! అలాంటివి ఇప్ లేకుండా ఇప్పుడు చెప్పాలంటే భయమేస్తుంది. ఎందుకు చెప్పనా? ఆ విషయం చెప్పనా? ఆ! మీరు ఫీల్ అవ్వకూడదు. చాలా మందున్నారండి మీ ఆడపిల్లలు కాలంలో అహా! మీ కాలంలో మీరు ఇంటికి పరిమితం అయ్యేవారు. ఇంటికి అవును. పరిమితం అంటే అప్పుల్లో హ్మ్. జాబులు లేవు. ఫోను అవును. లేదు. ఆన్‌లైన్ అవును. లేదు. పూజ చేసుకోవడం. పొద్దున్న చక్కగా ఇంట్లో ఉండడం ఆ! సాంప్రదాయంగా చక్కగా ఇంట్లో ఉండడం. సాంప్రదాయకంగా హ్మ్. పువ్వులు, చీరలు, వ్రతాలు, నోములు, మడి, దేవుడి భక్తి, ఆచారం అదే మడి, అంతే. ఆచారం, తరుగుడ్డ, అదే. ఆ తర్వాత ఇల్లూడ్చడం, హస్బెండ్ బయటికెళ్ళొస్తే శ్రీవారికి నీళ్ళివ్వడం, కాళ్ళు కడిగించడం, అంతే. పూజ చేయడం, అంతే. పులిహార, దద్దోజనం. ఇప్పుడు 10 సంవత్సరాలయింది అమ్మాయి వంటింట్లోంచి బయటకొచ్చేసింది. ఆ అంతే. రోజులు బయటకొచ్చేసాక అమ్మాయి పని అవును. చేస్తుంది.
ఇప్పుడు అమ్మాయి పని అవునవును. చేసి అమ్మాయి బయటనే పని చేసి ఇంట్లోని కల్లా బోర్చాలి, ఇంట్లో అంట్లు తోమాలంటే కష్టం. మనం అవునండి. అవును. నాగరికతను అర్థం చేసుకోవాలి. నాగరికత చేసుకోవాలి. నాగరికత ఇప్పుడు ప్రకారం పిల్లలు అలా లేరండి అమ్మాయి బాబోయ్! సో మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే అబ్బాయికి, అరే ఇప్పుడు అమ్మాయిలు మారిపోయారు, మారిపోయి అమ్మాయికి 50% వెయిటేజ్, నీకు అవును. 50% వెయిటేజ్ అని ఇప్పుడు మనం అబ్బాయిలకు తర్ఫీదు ఇవ్వాలి. లేదంటే అవును. వినండి, నేను 5,000 అమ్మాయిలతో మాట్లాడాను విదేశాల్లో. ఈ అవునవును. 6 సంవత్సరాల్లో నేను అమ్మాయి కనబడితే మీకు తెలుసు కదా ఎంత పులిహోర కలుపుతానో. కూర్చోబెట్టి ఫోన్ చక్కగా పక్కన పెట్టి మాట్లాడతారు. అవును. చక్కగా మాట్లాడతాను. ఎందుకొచ్చావు ఇక్కడికి అంటే, ఇండియాలో తలనొప్పి. మా అమ్మతో తలనొప్పి. అమ్మతో కాదు, నాన్నతో తలనొప్పి, తమ్ముడితో తలనొప్పి, లేదా నాన్నతో తలనొప్పి, అన్నయ్యతో తలనొప్పి, నాన్నతో తలనొప్పి, ఎవరితోనో తలనొప్పి, బావతో మగవాడినే చూపిస్తున్నాడు, తల్లిని ఎవరు చూపించలేదు. ఆ తలనొప్పి భరించలేక హ్యాపీగా ఉన్నాను. నాకు నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను, నా ఫ్రీడమ్ నేను ఉంటున్నాను. అలాగని నేనేం తప్పుడు పని చేయట్లేదు, హ్యాపీగా ఉన్నాను అంటున్నాను. ఆ ఫ్రీడమ్ అవును. ఇండియాలో లేకుండా పోయింది. చేసింది ఎవరు? చేసింది ఆ! ఎవరు? వీళ్ళే కదా. సో వీళ్ళే మనం కదా! సో మనం మార్చాలి, అబ్బాయి మైండ్ అ సెట్ మార్చాలి. అబ్బాయి మైండ్ సెట్ అవునవును. మార్చగలిగితే రాబోయే అవును. రోజుల్లో అబ్బాయికి అమ్మాయి దొరుకుతుంది. నాలుక మీద హ్మ్. మచ్చలోనే ముచ్చుకోండి. చాలా మంది ఇండియా వదిలి వెళ్ళిపోతారు. తర్వాత మనం ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం పురిట్లో ఎన్ని మంది ఆడపిల్లల్ని మనం చంపేసుకున్నాం మన అందరికీ తెలుసు. అవును. ముందు మనం గవర్నమెంట్ ఆడపిల్లల్ని కేర్‌లెస్ చేసాం. ఇప్పుడు ఇప్పుడేమో ఉన్నా కూడా అదే చాలా లోపమే. ఇబ్బందులు. అదే అప్పుడు లోపమే. మగపిల్లలు టెక్ చేసారు. ఇప్పుడు ఆడపిల్లలు టెక్ చేస్తున్నారు. అంతే తేడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కట్నం ఉన్నది, మగపిల్లలు పుడితే లాభము, మగపిల్లలు పుడితే కట్నం వస్తది, ఆడపిల్ల పుడితే దగ్గర చెప్తున్నారా? దగ్గర మనకి 50 లక్షలు బొక్క అనుకొని ఆ! ఆడపిల్లలు మనం చంపేయడం ద్వారా ఇప్పుడు ఏమైంది? 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 అది ఎదురు కట్నం ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇంకా ఇంకా అవునవును. ఇంకా అవుతది. సో మనం ఆడపిల్లని, ఇప్పుడు నిన్న అమ్మాయి కూడా చాలా దారుణంగా, నీ ఆ! స్వేచ్ఛ లేకపోతే కుక్కనే తాడుకేసి కట్టేస్తే అది అరిచి అవును. అరిచి కొరికి చంపేస్తది. మరి ఆడపిల్లని నువ్వు అలాగా ట్రీట్ చేస్తావు. సో చేయకూడదు అలా ఫ్రీడమ్ అనేది అందరికీ ఉండాలండి. పక్షికి ఉన్నది ఫ్రీడమ్, జంతువులకి ఉన్నది, ఆడపిల్లకి కూడా అందరికీ ఫ్రీడమ్. ఉంది. అందరికీ ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఈ బరి పిల్లినైనా తెగించడం 4 కాదు. రోజులు లోపల పెట్టి ఇచ్చేస్తే అది ఊరుకుంటుందండి. రక్కేస్తుంది. ఎగ్జాక్ట్. ఆ అంతే. ఫ్రీడమ్ ఆ! అనేది ఇప్పుడు వాళ్ళకొచ్చింది కాబట్టి ఈ మనం ప్రాబ్లమ్ పిల్లే వచ్చింది. అనుకుంటాం. దాన్ని ఈ లోపల పెట్టి ఎన్ని హ్మ్. రోజులు ఉంచగలం? ఉంచలేం ఇప్పుడు దాన్ని. హ్మ్. వీడేమనుకుంటున్నాడంటే, మగవాడు ఏమనుకుంటాడు, మా అమ్మ ఎలా ఉందో అలాగే ఉండాలనుకున్నా. అలాగెలా అవుతది? అమ్మ ఎలాగుందో అలాగెలా అవుతది? అమ్మ ఆ! మీ నాన్నకి ఆ కాలంలో ఉంది. ఇది ఈ కాలం. ఇది ఏ కాలం. 2025. ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన రోబోటిక్ వ్యవస్థ వచ్చింది. సో నీకు సమాన హక్కు, నాకు సమాన హక్కు. రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం అవును. ఇద్దరికీ ఇచ్చింది. నువ్వెవడు కాదనడానికి? నీకు నచ్చకపోతే వెళ్ళిపో. సింపుల్. అంతే. అదే. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు మీ కాలంలో, అమ్మో! మీరు నన్ను వదిలేస్తే నేను ఎలా బతకాలండి అప్పుడు అనే ఇంకో వాళ్ళు. మా దారి లేదు. ఆ ఆ హ్మ్. ఆ ఆ ధైర్యం మా లేదు. దారి లేదు. మా పెద్దమ్మ, మా చిన్నమ్మ మేము చూసాం. వా అవును. గొడవలు అవును. అవుతుంటాయి కదా. గొడవలు అవుతుంటాయి కదా. అవును. మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, కొంత బ్యాచ్ చూసాం మా చుట్టాల్లోనే. అమ్మ మీరు అవును. వదిలేస్తే, కాలు పట్టు మీరు వదిలేస్తే మేము ఎలా బతకాలండి పెళ్ళాం అన్నీ పిల్లలు. ఇప్పుడు అంతే. అలా కాదు. ఇప్పుడు అలా కాదు. అందరూ జాబులున్నాయి. నువ్వు వదిలేస్తే నాకేంట్రా, నేను బతుకుతున్నాను ఆ! హ్యాపీగా. అదే మరి ఇప్పుడు అప్పుడు అదే ఇప్పుడొచ్చింది. సో స్వతంత్రం అందు వచ్చాక అలా ఏడిసాయి నిన్ను. ఆ! గౌరవం సో లేదు, మర్యాద లేదు. అలా అనుకోకూడదు. ఇప్పుడు అదే ప్రాబ్లమ్ ఆ! వచ్చిందన్న అందరికి. ఎనీవే ఆ! నైస్ టాకింగ్ టు యూ. లేదు లేదు నాన్న. ఇప్పుడు పిల్లలకి చదువులు, ఉద్యోగాలు ఎక్కువైపోవడం వల్ల తల్లిదండ్రులకు గౌరవం లేదు, అత్తమామలకు గౌరవం లేదు. మెయిన్ మొగుడికి లేదు. మొగుడికే లేదు. నేనది చెప్తున్నాను. మొగుడికి కూడా గౌరవం లేదు. అది. మీరిచ్చారు కదండీ! చాలు. ఆ! మీరిచ్చారు కదా. అది మీ జనరేషను. మేమిచ్చాం అలాగా మన ఎదురుగుండా అరే! ఒరేయ్! ఏంట్రా అదిరా, ఇదిరా అని అనుకుంటే మరి విన్న అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? మీరన్న ప్రకారం, మీ మీ విధానం ప్రకారం మీరెలా ఉన్నారో, మీరెలా ఉన్నారో మీకొచ్చిన కోడలు మీలా ఉండాలంటారు. అంతేనా? అంతే అంతే గదా! మనం ఏం అనలే. ఇప్పుడు మన సంప్రదాయంగా ఉండాలి కదా!